ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడు అతి త్వరలో రానైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామములో అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. I greet you all in the matchless name of Jesus Christ of Nazareth. Some patience can pray should come. మరి యొక్క పునరుద్ధాన దినంలో ఉన్నాం. మరి ప్రపంచమంతా కూడా క్రిస్మస్ సంబరాల్లో మునిగిపోయి చాలా 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 బిజీగా అనేక యాక్టివిటీస్తో ఉన్నారు. దేవుని కృపలో మనం ఆయన సన్నిధిలో ఉన్నాం. సంతోషం. అయితే ఒక చిన్న ప్రశ్నతో ఈ యొక్క వాక్య భాగంలోకి వెళదాం. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి మానవ రూపంలోనికి మరి జన్మించారనే విషయం మనకి తెలుసు. ఆయన పుట్టినరోజునే మనం క్రిస్మస్ పండుగగా ఇక్కడ మాత్రమే కాదు, దగ్గర దగ్గర 160-170 దేశాల్లో పండుగని చేసుకుంటా ఉన్నాం. మరి యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకములో ఉన్నప్పుడు ఆయన దేవుడై ఉన్నాడా లేదా మనిషి నరుడై ఉన్నాడా అనే ప్రశ్నకు సమాధానం చాలామంది ఆయన సంపూర్ణమైన మానవుడు, సంపూర్ణమైన దేవుడు అని కూడా చెప్తారు. అయితే యేసు ప్రభు వారు ఆ పరలోక రాజ్యం నుంచి ఈ భూమి మీదకి మన కొరకు మరీ గర్భంలో జన్మించి ఈ లోకానికి వచ్చేటప్పుడు ఆయన ఏమి విడిచిపెట్టి వచ్చాడు, అక్కడి నుంచి ఏమి వదిలేసి వచ్చాడు? ఏమైనా ఐడియా ఉందా? ఇక్కడ కూడా ఆయన కంప్లీట్ గాడే కాదా? సంపూర్ణమైన దేవుడే ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా, అదేవిధంగా సంపూర్ణమైన మానవుడే. అయితే ఆయన వచ్చేటప్పుడు ఆయన విడిచిపెట్టి వచ్చింది ఒకటి ఉంది. అమ్మా చెప్పండి, పర్లేదా? ట్రై చేయాలా అమ్మా? థ్రోన్, సింహాసనం. వెరీ గుడ్. ఇంకా అమ్మా? ఇంకా తండ్రితో ఉండేటువంటి, అంటే ఇక్కడ ఉన్నప్పుడు తండ్రి లేడు, ఆయనతో ఉన్నాడు, కలిసే ఉన్నారు. ఇక్కడ తండ్రి కూడా ఉన్నాడు. కేవలం సిలువలో ఆయన మనందరి నిమిత్తం పాపముగా చేయబడినప్పుడు, అంటే మన పాపం ఆయన మీద వేయబడినప్పుడు మాత్రమే తండ్రి ఆయనకు దూరమయ్యాడు. ఎప్పుడు వాళ్ళిద్దరు కలిసే ఉన్నారు. ఎప్పుడు. సో ఏం విడిచిపెట్టి వచ్చాడు ఆయన? మనం ఏదైతే పొందుకోవాలో అది విడిచిపెట్టి వచ్చాడు. అమ్మా కాదు, పౌరులకు రాసి పౌరసత్వం కాదు. ఇంకా అందుకే అంటే నేను చాలా దేవుణ్ణి స్తుతిస్తాను, ఆరాధిస్తాను, గణపరుస్తాను. నా జీవితాన్ని బట్టి నేను ఎంతగానో ఆనందపడతాను. ఎందుకంటే ఆయన తెలియజేసేటువంటి విషయాలు అటువంటివి. ఓకే, దేవుని స్తోత్రం. హల్లెలూయా. సో దేవుడు ఈ లోకానికి మానవ రూపంలో వచ్చాడు. అదే యేసుక్రీస్తు ప్రభు. అయితే ఈ లోకములో ఆయన దేవుడై ఉన్నాడు మరియు మానవుడై ఉన్నాడు. దేవుని ఏకైక కుమారుడై ఉన్నాడు, మనుష్య కుమారుడై కూడా ఉన్నాడు. అయితే ఆయన పరలోక రాజ్యము నుంచి లోకానికి వచ్చినప్పుడు మనం ఏదైతే పొందుకోవాలో అది మనం పొందుకోవాలని ఆయన దాన్ని విడిచిపెట్టి వచ్చాడు. అదేంటో మనం చూద్దాం ఈ రోజున. హల్లెలూయా. అండ్ ఈ లోకములో ఆయన దేవుడుగా ఉన్నాడనే విషయాన్ని కూడా ఈ రోజున మరొకసారి రూఢిపరుద్దాం. ఓకే, లెట్స్ రీడ్ రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, రోమన్స్ 3rd chapter from 10 to 18, 10 నుంచి 18 వరకు మనం చదివితే ఇక్కడ ఏం తెలియజేస్తుందంటే ఈ వాక్యము, ఒక్కడు కూడా నీతిమంతుడు లేడని. అంటే సమయం ఉండదు, సరిపోదు, చాలా చెప్పాలని ఉంటుంది. కాబట్టి నేను క్లుప్తం చేసేస్తున్నాను. ఎందుకనంటే వాక్యం అండి మీకు అర్థం కావట్లా. నేను ప్రతి ఒక్కరితో చెప్తాను, మన జీవితము ప్రభు స్వరూపులోకి మార్చబడాలి అంటే ఏకైక మార్గము వాక్యమే. నీకు వాక్యము తెలియనంత కాలం, సత్యం తెలియనంత కాలం నువ్వు అలాగే ఉంటావు. నీలో పరిణతి అనేది ఏమంటారు, ఆ పరిపూర్ణతలోనికి వెళ్ళం మనం. ఆయన స్వరూపులోకి మార్చబడం మనం. ఆయన స్వరూపులోకి మార్చబడాలంటే సత్యం తెలియాలి, దాన్ని అనుసరించాలి. ఇక్కడ మనం చూస్తే జస్ట్ చదివేస్తాను అమ్మ, తెలుగులో చదివండి పర్లేదు, ఇంగ్లీష్లో మన టైం వేస్ట్ ఎందుకు. చదివేయండి అమ్మ, 10 నుంచి చదవండి. ఇందును గూర్చి వ్రాయబడినది ఏమన్నదగా,
నీతిమంతుడు చూడండి, లేడు, నీతిమంతుడు లేడు, లేడు, ఒక్కడునూ లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించి వాడెవడునూ లేడు, గ్రహించువాడు అంటే వినేవాడు కూడా ఎవరు లేడంట. దేవుణ్ణి వెతుకుడు వాడెవడునూ లేడు, దేవుని వెతికే వారైతే ఎవరు లేరు. అందరును త్రోవ తప్పి అందరినూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి, పనికి మాలిన వారేరి, మేలు చేయువాడు లేడు, మేలు చేయవాడు లేడు, ఒక్కడైనను లేడు. వారు గొంతుక తెరచిన సమాధి, దయచేసి వారి గొంతుక తెరచిన సమాధి, తమ నాలుకతో మోసము చేయుదురు, వారి పెదవుల కింద సర్ప విషం ఉన్నది, వారి నోట నిండా చెప్పించుటయు పగయు ఉన్నవి, రక్తము చిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి, నాశనమును కష్టమును వారి మార్గములలో ఉన్నవి, శాంతి మార్గము వారెరుగరు, వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు. సరే, ఎన్ని డిస్క్రిప్షన్ ఎవరి గురించి? మన గురించే. వారంటే ఎవరు? ఈ లోకంలో ఉన్న జనమంతా, హ్యూమన్ రేస్ అంతా, మానవులంతా ఇట్టున్నారు. మీరు ఇంటికి వెళ్ళి మళ్ళీ చదవండి, ఇందులో మనకి చాలా ఉంటాయి ఇంకా ఉన్నారు. కాబట్టి అటువంటి వారిని రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అర్థమవుతుందా? కానీ ఈ రోజున మనం గమనిస్తే యేసు ప్రభువుని నమ్మి రక్షించబడ్డాము అని చెప్పుకునే వారిలో కూడా ఈ గుణాలు చాలా కనిపిస్తున్నాయి. సో రక్షించబడ్డారా లేదా మిమ్మల్ని మీరు ఒకసారి పరీక్షించుకోండి. సో ఆయన వచ్చిన కారణం ఏంటంటే ఇలాంటి వ్యక్తుల్ని, ఎందుకు పనికిరాని వాళ్ళని, ఆయన అంటే భయము భక్తి లేని వారిని రక్షించుకోవాలని వచ్చాడు. అది నిజమైన ప్రేమ అంటే. అయితే జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు అసలైన పాయింట్కి వస్తున్నాం. మనం ఏదైతే పొందుకోవాలో అది మనం పొందుకోవాలని ఆయన దాన్ని విడిచిపెట్టి వచ్చాడు. ఓకే రైట్. ఇప్పుడు 19వ వచనం నుంచి చదువుదాం జాగ్రత్తగా, ఫ్రమ్ 19th verse. Now we know that what things soever the law said, it said to them who are under the law, that every mouth may be stopped and all the world may become guilty before God. Therefore, by the deeds of the law there shall no flesh be justified in his sight, for by the law is the knowledge of sin. But now the righteousness of God without the law is manifested, being witnessed by the law and the prophets, even the righteousness of God which is by faith of Jesus Christ unto all and upon all them that believe, for there is no difference. చదవమ్మా 19 నుంచి 22 వరకు చదువు. ప్రతి నోరు మూయబడినట్లును. చూడండి, అలాంటి పరిస్థితుల్లో దేవుడు వచ్చాడు, యేసుప్రభువు వచ్చాడు ఈ లోకానికి. వచ్చి ఆయన ఏం చేశాడంటే ప్రతి నోరు మూయబడినట్లు, సర్వలోకము దేవుని శిక్షకు పాత్రమగునట్లును. సర్వలోకము, అప్పటికి కూడా మేము అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం, నీతిమంతులం పరిశుద్ధులం అని అనుకుంటా ఉన్నారు జనాలు. కానీ అలా అనుకునే ఆచారబద్ధమైన యూదయ సమాజమే కాదు, యూదులే కాదు, ప్రపంచంలో ఉన్న అనేకుల నోర్లు మూయించడానికి ఆయన వచ్చాడు. వచ్చి ధర్మశాస్త్రము చెప్పుచున్న వాటినన్నిటినీ ధర్మశాస్త్రమునకు లోనైన వారితో చెప్పుచున్నదని ఎరుగుదము. జాగ్రత్త గమనించండి. చాలా మంది ఎప్పుడు చెప్తుంటా, పాత నిబంధన బాబు కొంచెం పక్కన పెట్టండి, కొత్త నిబంధన మీరు ధ్యానించండి, ఫాలో చేయండి. ఎందుకంటే ఆ పాత నిబంధన ధర్మశాస్త్రం మనకి ఇవ్వబడలేదు. ఎవరికి ఇవ్వబడింది? అది యూదులకు ఇవ్వబడింది. మనం యూదులం కాదు, మనం అన్యులం గుర్తుపెట్టుకోండి. కానీ మన వాళ్ళంతా మిక్స్ మసాలా అది ఇది అన్ని కలిపి కొట్టేయటం, అన్ని కలిపి చేసేయటం, అందుకే జీవితాలు అలాగే ఉండిపోతున్నాయి. సో అది ధర్మశాస్త్రమును అనుసరించే వారికి ఆ ధర్మశాస్త్రం ఉంది. ఓకే, ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుషుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్రం వలన. కాబట్టి అందులో ఎన్నో ఉన్నాయి, క్రియాశీలకమైన ట్రెడిషన్స్ ఉన్నాయి, చేసే ఉన్నాయి, పద్ధతులు ఉన్నాయి, ఆచారాలు ఉన్నాయి. అవి వాటి వల్ల ఎవ్వరు నీతిమంతులుగా అవకాశం లేదు. దయచేసి గమనించండి, ఆపేయండి ఆచారబద్ధమైన పనులు చేయటం ఆపేయండి. వాటి వల్ల మీరేం నీతిమంతులు అవ్వలేరు.
చేయవలసిందల్లా సువార్తను ప్రకటించడం, ఆత్మలు రక్షించడం, రక్షించబడిన వారిని క్రీస్తు మార్గములో బోధలో స్థిరపరచడం, ఆయన రానయ్యున్నాడన్న విషయాన్ని చెప్తూ హెచ్చరిస్తూ వారిని సిద్ధపరచడం. ఇది మనం చేయాల్సింది. చదవమా. ధర్మశాస్త్రం వలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది. ధర్మశాస్త్రం వలనే అసలు పాపం అంటే ఏంటో తెలుస్తుందంట. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది. దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యం ఇచ్చుచున్నారు. మళ్ళీ చెప్తున్నాను, పాత నిబంధన అంతా కూడా ప్రభువుని గురించే. వాళ్ళందరూ కూడా ప్రభువుని గురించే చెప్పారు, ప్రభువుని గురించే సాక్ష్యం ఇచ్చారు. కాబట్టి ఆ ప్రవక్తలు సాక్ష్యం ఇచ్చిన ప్రభువుని గురించే మనము జీవించాలి, ఆయన్ని వెంబడించాలి, ఆయన్ని ఫాలో చేయాలి. కానీ ఆ ప్రవక్తల్ని కాదు, గుర్తుపెట్టుకోండి, ఆ ప్రవక్తలు చేసిన పద్ధతుల్ని కాదు. ఓకే, చదవమ్మా. 22. అది యేసుక్రీస్తునందలి విశ్వాస మూలమైనది. ఎలాంటిదంట? యేసుక్రీస్తునందలి విశ్వాస మూలమైనదని నమ్మువారందరికి కలుగు దేవుని నీతి అయి ఉన్నది. సో ఎవరెవరైతే యేసు ప్రభుని నమ్ముతారో, విశ్వసిస్తారో, రక్షకుడిగా అంగీకరిస్తారో వారందరికీ దేవుని నీతి అనుగ్రహించబడుతుంది. నీతిమంతులుగా మనం తీర్చిదిద్దబడతాం. దేవుని నీతి మనకు ఆపాదించబడుతుంది. అంతే తప్ప మనం క్రియలతో నీతిమంతులమయ్యే అవకాశము లేదు. ఇప్పుడు ప్రాముఖ్యమైన వచనం 23వ వచనం. For all have sinned and come short of the glory of God. జాగ్రత్త చదవండి. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి. ఇందాక లిస్ట్ చదివాం, ఏమేం చేస్తున్నారో జనాలు, ఏమేం చేస్తున్నారో. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఇదండి విషయం. ఇప్పుడు మనం ఏం పొందలేకపోతున్నామంట? ఏం పొందలేకపోతున్నాం? అనుగ్రహించు మహిమను. దేవుడు అనుగ్రహించు మహిమ అంటే దేవుని మహిమను పొందలేకపోతున్నాం. అంటే మనం పాపము చేయటం వలన మనము దేవుని మహిమను పొందలేకపోతున్నాం. యేసుక్రీస్తు ప్రభు వారు ఆ దేవుని మహిమను మనం పొందటానికి, ఆ దేవుని మహిమను మనం పాపం వలన పొందలేకపోతున్నాం కాబట్టి ఆ దేవుని మహిమను మనం పొందుకోవాలని ఆయన తన మహిమను విడిచిపెట్టి వచ్చాడు. అది కూడా మీకు తెలియజేస్తాను రాబోయే అంటే ముందు వచనాల్లో. ఓకే, సో ఆయన పరలోక రాజ్యం నుండి ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన విడిచిపెట్టి వచ్చింది ఏంటో చెప్పండి. ఇప్పుడు చెప్పండి, ఏంటది? తన మహిమను విడిచిపెట్టి వచ్చాడు. తన మహిమను విడిచిపెట్టి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఎందుకనంటే మనము ఆ మహిమను పొందుకోవాలి అని. ఎందుకంటే పాపం వల్ల మనం దేవుడిచ్చే మహిమను పొందుకోలేకపోతున్నాం. సో ఇప్పుడు జాగ్రత్తగా మనం చూద్దాం. ఓకే, ఆ మహిమను గురించి చూసే ముందు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు కదా, ఆయన ఎలా వచ్చాడో ఒకసారి చూద్దాం. ఎందుకంటే చాలా మంది ఆయన ఈ లోకంలో మనుష్య కుమారుడిగా ఉన్నాడు కాబట్టి ఆయన మనిషి అని అనుకుంటున్నాం. కానీ ఆయన మనుష్య కుమారుడి రూపములో ఉన్న దేవుడు. అర్థమవుతుందా? ఆయన మనుష్య కుమారుడి రూపంలో ఉన్న దేవుడు. హీఈస్ గాడ్. ఆయన దేవుడే, ఏమి తేడా లేదు. అది ఎలాగో మీకు తెలియజేస్తాను. ఆయన విడిచిపెట్టి వచ్చింది ఏంటో మనం మహిమ అని చెప్పాను. తన మహిమ లేదా దేవుని మహిమ, తన మహిమను విడిచిపెట్టి వచ్చాడని. దానికి ఆధారాలు, అది మరలా పొందుకోవటం, ఇవన్నీ కూడా బైబిల్లోంచి మీకు తెలియజేస్తాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి కూడా చదవచ్చు, బట్ 5 నుంచి చదువుకుందాం. ఎందుకంటే సమయం మనకి చాలా ఇంపార్టెంట్. 5 నుంచి చదువుకుందాం. 5 నుంచి పౌలు గారు రాస్తున్నారు ఈ యొక్క పత్రికని. రాస్తూ ఆయన అంటున్నాడు ఏమనంటే, లెట్ దిస్ మైండ్ బి ఇన్ యూ. Philippians 2nd chapter 5th verse. Let this mind be in you which was also in Christ Jesus. చదవమ్మా. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన who being in the form of God thought it not robbery to be equal with God,
but made himself of no reputation, and took upon him the form of a servant, and was made in likeness of men. చదవమా. క్రీస్తు యేసును కలిగిన ఈ మనస్సు మీరును జాగ్రత్తగా కలిగి ఆలోచించండి. ఉండుడి. క్రీస్తు యేసు కలిగినటువంటి ఈ మనస్సును మీరును కలిగి ఉండుడి. కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి. ఆగండి. బీయింగ్ అనే పదానికి ఇంగ్లీష్కి తెలిసిన వాళ్ళకి అంతగా అర్థం అవుతుంది. అంటే నాట్ వర్స్ అని కాదు, ఒకప్పుడని కాదు, బీయింగ్, దేవుడై ఉండి. ఆయన చదవమా. ఆయన దేవుని స్వరూపము కలిగిన ఆయన దేవుని వాడయుండి. స్వరూపమే, దేవుడే ఆయన. దేవుడై ఉన్నప్పటికీ, దేవుని స్వరూపమై ఉన్నప్పటికీ, దేవునితో సమానముగా ఉండుట, దేవునితో సమానంగా ఉండుట, విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ లేదు. అంటే ఆయన దేవుడే. ఈ లోకానికి మనిషి కుమారుడిగా వచ్చిన దేవుడే ఆయన. కానీ ఆయన ఏ స్వరూపం దాల్చాడు? ఏ స్వరూపం దాల్చాడు? చదవమ్మా. మనుషుల పోలికగా పుట్టి, మనుష్యుల పోలికగా పుట్టి, దాసుని స్వరూపమును ధరించుకొని, తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. ఏం జరిగిందంటే, యేసు ప్రభు వారు ఈ లోకానికి ఎలా వచ్చారంటే మనుష్య కుమారుని రూపములో వచ్చాడు. అంతేగాని ఆయన దేవుడు కాకుండా పోలేదు. అయితే ఆయన చేసింది ఏంటంటే, ఈ లోకములో ఉన్నంత కాలము ఆయన దేవుడిగా ఏమేమైతే చేయగలడో అవన్నీ ఆయన సొంతగా చేయగలడు, కానీ చేయలేదు. మనకు ఏమి నేర్పించాడు? తండ్రికి విధేయతను చూపించడం నేర్పించాలి. కాబట్టి ఆయన సొంతగా ఏమీ చేయకుండా తండ్రి చెప్పినవన్నీ చేస్తూ వచ్చాడు. మరణించిన వాడిని బ్రతికించేటువంటి శక్తి కూడా ఆయనలో ఉంది. తుఫానుని ఆపగలిగే శక్తి కూడా ఆయనలో ఉంది. ఎందుకంటే సృష్టికర్త, సృష్టి మొత్తాన్ని ఆయనే కదా సృష్టించింది. కాకపోతే ఆయన ఈ లోకానికి వచ్చినటువంటి రూపం ఏదైతే ఉందో, స్వరూపం ఏదైతే ఉందో అది మారింది. హీ కేమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ సర్వెంట్ ఆర్ ఎ మ్యాన్. మనుష్య రూపములో, లేదంటే ఆ యొక్క శరీరధారిగా మరొక రూపంలో వచ్చాడు ఆయన. ఇంకా చెప్పండి, మనుష్య రూపంలోనికి వచ్చాడు. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. మరి చాలాసార్లు నేను విన్నాను కూడా. అయితే ఇప్పుడు హెబ్రోన్ సంఘం ఉందనుకుందాం. ఇప్పుడు అలా జరుగుతుందో లేదో తెలియదు, ఒకప్పుడు జరుగుతుండొచ్చు ఇప్పుడు కూడా. ఆ సంఘంలో ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయినా కూడా, ఒక పెద్ద ఆఫీసర్ అయినా కూడా, అతడు చర్చికి వచ్చి పొద్దున్నే ఏం చేస్తాడు తెలుసా? చర్చ్ అంతా ఊడ్చేసి, బాత్రూంలో అయినా గడిగేసి, మళ్ళీ వెళ్ళి రెడీ అయ్యి వచ్చి కూర్చుంటాడు. జాగ్రత్త గమనించండి. చాలా సంఘాల్లో జరగచ్చు. అదేంటంటే తగ్గింపు, దేవుని పరిచర్లో నేను కూడా పాలు భాగస్తుడిని అవ్వాలి అనే ఆశ. అది వాక్యానుసారమైనటువంటి క్రియ. ఇప్పుడు అతను ఐఏఎస్ ఆఫీసరే, కానీ వచ్చి ఇక్కడ మామూలుగా పైజమా వేసుకొని వచ్చి స్వీప్ చేస్తా ఉన్నాడండి. ఏం చేస్తున్నాడు? ఊడుస్తా ఉన్నాడు. ఆయన ఐఏఎస్ ఆఫీసర్ కాకుండా పోతాడా? చెప్పండి. ఆయన ఆఫీసర్ ఐఏఎస్ కాకుండా పోతాడా? చూసిన వాళ్ళు ఏమనుకుంటారు? ఆయన ఐఏఎస్ ఆఫీసర్ అయ్యుండి కూడా ఇదేంటండి చూస్తున్నాడు. అర్థమైంది? అప్పుడు ఆయన దేవుడై ఉండి కూడా మనుష్య రూపంలోకి వచ్చి ఏమంటారు, మన పరిచారకుడు, సేవకుని స్వరూపము దాల్చాడు. అంటే ఆ పని చేస్తున్నాడు. ఆ పని చేస్తున్నంత మాత్రాన ఆయన స్థితి మారదు. గుర్తుపెట్టుకోండి. సో మనకి ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. మన రాజకీయ నాయకులు ఉన్నారు, వీళ్ళందరూ కూడా ఈ ఓడవటాలు ఇట్లాంటి పనులు కూడా చేస్తుంటారు. ఆటో నడపటం ఒక్కోసారి. దేనికోసం వాళ్ళు చేసేది? ఫోటోల కోసం, పబ్లిసిటీ కోసం. ఏమండి? సరే, నడిపినంత మాత్రాన రేవంత్ రెడ్డి గారు ఫుట్బాల్ ఆడినంత మాత్రాన ఆయన ఫుట్బాలర్ అయిపోతాడా? కాదు కదా.
లేదంటే ఆయన ఏదో రేవంత్ రెడ్డి గారు కానీ ఎవరన్నా మరి చంద్రబాబు నాయుడు గారు కానీ చీపురు పట్టుకొని వాళ్ళతో ఊడ్చారనుకోండి కలిసి, ఆయన ఏమంటారు మన మున్సిపల్ స్వీపర్ అయిపోతాడా? అవడు. ఆయన ఎవరు? సీఎంఏ. కానీ ఆయన ఆ రోజు ఆ టైంకి ఆయన ఉద్దేశం ఏంటో మనకు తెలియదు, కానీ ఒక ఉద్దేశంతో ఆ గెటప్ వేశాడు ఆ పని. అలాగే యేసు ప్రభు దేవుడై ఉండి ఈ లోకానికి మనందరినీ రక్షించుకోవటానికి, మనందరికీ ఏదైతే మహిమను మనం పొందుకోలేకపోతున్నామో, పాపము చేసి మహిమను దేవుడిచ్చే మహిమను పొందుకోలేకపోతున్నామో, ఆ మహిమను మనం పొందుకోవాలని ఆ పాపమునకు శిక్ష అంతా ఆయన భరించడం కోసం ఈ లోకానికి వచ్చి ఆయన ఆ విధంగా పనులు చేశాడే తప్ప ఆయన దేవుడే. దేవుని గట్టిగా చెప్పకూడదా వైశాఖి? హల్లెలూయా. ఆయన దేవుడే. బట్ హీ లిమిటెడ్ హిమ్సెల్ఫ్ టు బి ఏ మ్యాన్, టు బి ఏ సర్వెంట్ టు ద పీపుల్. సో ఎంత గొప్ప గెస్చరో చూడండి, ఎంత గొప్ప గెస్చరో చూడండి. ఒక సీఎంఓ పిఎంఓ, ఇప్పుడు చెప్తున్నాను, ఫోటో కోసం కాకుండా, పబ్లిసిటీ కోసం కాకుండా, అరే నా ఊర్లో పలానా ప్రాంతములో ఈ ఎంత మురికి ఉంది ఆ వాడలో అంతా, ఆ మురికి వల్ల ప్రజలందరికీ ఆ జబ్బులు వస్తున్నాయి, నేను ఇక్కడ కారులో కూర్చొని సీట్లో కూర్చొని కారులో కాన్వాయ్లో ఏసీల్లో తిరిగితే లాభం లేదు, నాకు ఈ పోస్ట్ వద్దు అని చెప్పేసి రిజైన్ చేసేసి ఎవడన్నా వస్తాడు అక్కడికి? ఎవడే రాడు. పోనీ కనీసం ఆ మురికంతా తీసేసే వరకు, ఆ మురికినంతా బాగు చేసి వాళ్ళ జీవితాలు బాగుపడేలాగా చేసే వరకు నేను సీఎం అయినా కానీ నేను అక్కడే ఉంటాను, వాళ్ళతోనే పనులు చేస్తా, ఆ మురికంతా క్లీన్ చేస్తానని ఎవడు వస్తాడా? వస్తాడండి? ప్రభు అలా వచ్చాడు, గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. గట్టిగా చెప్పలు కొట్టాలి వేసే. హల్లెలూయా. ఎంత ప్రేమ ఉండాలి నీ మీద నా మీద, ఎంత తగ్గింపు ఉండాలి ఆయనకి. అందుకే ఆ తగ్గింపుని గురించి, ఆ విధేయతను గురించే పౌలు గారు ఇక్కడ రాస్తూ అంటున్నాడు, అయ్యా మీరు కూడా ఇలాంటి మనసే కలిగి ఉండండి. మళ్ళీ మనం హెచ్చించుకోవటం ఎక్కువైపోయింది ఈ రోజున. మొన్న ఎక్కడో చూశాను ఫేస్బుక్లో, బాబుకి కూడా చూసి నవ్వుకున్నాం. ఒక పాస్టర్ గారు ఆయనంట ఇజ్రాయెల్ వెళ్ళొచ్చాడు చుట్టూరు. మీకు తెలుసా ఆయనకి వెల్కమ్ ఎట్ట చేస్తున్నారో? అసలు ఆయన కారుకి దండలు పూలు వేసి బ్యానర్లు కట్టి అది పెట్టి ముందు అమ్ములు అక్కలు డ్యాన్సులు వేసుకుంటా. ఎందుకు? ఆయన ఇజ్రాయెల్ ఇల్లు వచ్చాడంట, వస్తున్నాడంట, రిటర్న్ వచ్చాడంట. ఇల్లు వచ్చినందుకు ఆయనకి వెల్కమ్. అసలు నాకైతే ఏం జరుగుతుంది? ప్రభువేమో ఏ స్థానాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వచ్చాడో చూడండి మన కోసం. మనం ఎక్కటోళ్ళమండి అసలు పోలిస్తే ఆయనతో, కానీ మనమేమో హెచ్చించుకునే ప్రయత్నము. సో బీయింగ్ గాడ్, హీ టుక్ ద ఫార్మ్ ఆఫ్ ఎ సర్వెంట్. హీఈస్ గాడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మ్యాన్. అయితే మనం కొన్ని సంఘటనలు కూడా చూస్తాం. మీకు అర్థం అవ్వాలని చెప్తున్నా ఆయన ఎలా వచ్చాడు ఈ లోకానికని. కొన్ని సందర్భాల్లో నేను కూడా చూశాను. ఒక కలెక్టర్ ఏం చేస్తాడో తెలుసా? మారువేషం వేసుకొని రాత్రిపూట గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళిపోతాడు. చూశారు ఇట్లాంటి? నేను చూశాను. ఇద్దరు, అంటే చాలా అందరూ చేయరు, కొంతమంది వెళ్ళిపోయి కొంచెం బాగాలేదు చూడండి, డాక్టర్ గారు ఫోన్ చూసుకుంటా ఉంటాడు అక్కడ. గమనించారా? అంటే ఏంటి? ఆయన కలెక్టర్ కాదా? కలెక్టరే, కానీ ఆయన ఇంకో రూపంలో ఒక సామాన్యమైన మనిషిలాగా, పేషెంట్ లాగా ఆ రూపంలో అక్కడికి వెళ్తుంది. ఎందుకనంటే అక్కడ ఏవైతే సరిగా పనులు జరగట్లేదో, అడ్మినిస్ట్రేషన్ కానీ ట్రీట్మెంట్ కానీ సరిగా జరగట్లేదో అది తెలుసుకొని వాళ్ళందరినీ సరిచేయటానికి. ఆ వేషంలో ఉన్నప్పుడు ఆయనకి అధికారం ఉంటుందా ఉండదా? ఉంటది. కానీ అధికారాన్ని ఆయన అక్కడ వినియోగిస్తాడా? వినియోగించడు. పేషెంట్ లాగే చెప్తాడు, అయ్యా కొంచెం బాగలేదయ్యా, కొంచెం చూడండి అయ్యా అంటే అక్కడ కూర్చో అంటాడు కండక్టర్, ఎవరు మన కంపౌండర్. డాక్టర్ గారు ఫోన్ చూసుకుంటాను ఏదో చేసుకుంటా ఉంటారు. ఆయన నొప్పుడుతుందా అంటే ఆయనే తర్వాత ఆయన ఎప్పుడైతే రివీల్ చేసుకుంటాడో అప్పుడు అర్థమవుతుంది, అమ్మో కలెక్టర్ గారే ఆ రూపంలో వచ్చాడు. దయచేసి గుర్తుపెట్టుకోండి, దేవుడే మానవ రూపంలోనికి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువులా ఈ లోకానికి వచ్చాడు. అయితే ఎందుకు వచ్చాడనంటే మనందరికీ బాగా తెలుసు. ఎందుకు వచ్చాడు? మనల్ని శిక్షించడానికా?
ఈ కలెక్టర్ అయితే ఏం చేస్తాడంటే వెంటనే తర్వాత చూస్తాడు, అలా నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్న వాళ్ళని చూస్తాడు, చూసి ఏం చేస్తాడు, వెంటనే ఆ గెటప్ తీసేస్తాడు. ఆయన బెల్ ఏదో కొట్టగానే మొత్తం స్టాఫ్ వచ్చేస్తారు, బయట నుంచి వచ్చేసా వీడిని సస్పెండ్ చేసేయండి, వీడిని జాబ్లో తీసేయండి, వీడికి నోటీస్ ఇచ్చేయండి, అయ్యా సార్ 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 అంటూ ఉంటారు వాళ్ళు అప్పుడు కదా. అంటే అతను వచ్చేది ఏంటి, పరీక్షించి ఆ పరిస్థితులు బాగు చేయాలని ఉద్దేశమే, కానీ తప్పు చేస్తున్న వాళ్ళు ఏం చేస్తున్నాడు, ఆయన ఏం చేస్తున్నాడు, శిక్షిస్తున్నాడు. కానీ యేసు ప్రభు అందుకు రాలేదండి. యేసయ్యకు వందనాలు, హల్లెలూయా. తప్పు చేసిన వాళ్ళు శిక్షించడానికి రాలేదు, ఆయన క్షమించడానికి వచ్చాడు. హల్లెలూయా. ఎంత గొప్ప ప్రేమ అది, ఎంత గొప్ప ప్రేమ, ఎంత గొప్ప ప్రేమ. యోహాను సువార్త 3వ అధ్యాయము 16-17 చదివితే మనకు అర్థమవుతుంది అక్కడ కాదండి. జాన్ 3:16 మనందరికీ బాగా తెలుసు. దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించను. For God so loved the world that he gave his only begotten son, that whosoever believeth in him should not perish but have everlasting life. For God sent not his son into the world to condemn the world, but that the world through him might be saved. మనం రక్షించబడాలి అని, మనం రక్షించాలి అని దేవుడి లోకానికి వచ్చాడు, కానీ శిక్షించటానికి రాలేదు. అంటే ఎంత ప్రేమ ఆయన మనకు చూపించాడు, ఒకసారి ఆలోచించండి. సరే, మన మెయిన్ పాయింట్కి వచ్చేద్దాం. మెయిన్ పాయింట్ ఏంటి, ఆయన ఏమి విడిచిపెట్టి వచ్చాడు, ఏం విడిచిపెట్టి వచ్చాడంటే మనం ఏం పొందుకోవాలో దాన్ని విడిచిపెట్టి వచ్చాడు. ఎందుకంటే దాన్ని మనం పొందుకోలేకపోతున్నాం, ఎందుకంటే మనం పాపాలు చేస్తున్నాం కాబట్టి ఆ మహిమను మనం పొందుకోలేకపోతున్నాం. సో దానికి రుజువుగా మీకు ఒక మాటను చెప్తా అన్నాడు. యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చారు. ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన తండ్రిని తన గురించి ఏమైనా అడిగాడండి? ఈ లోకంలో ఉన్నప్పుడు తన గురించి ఏమైనా అడిగాడా? తండ్రిని చెప్పాలి, ఏమైనా అడిగాడా? చెప్పాలి. క్రైస్తవులు, సేవకులు తన కోసం ఏదైనా అడిగాడా? తన కోసం ఏమైనా అడిగాడా? అందరి కోసం అడిగాడా? చెప్పాలి. తన కోసం ఏం అడగలేదా? అందుకే బైబిల్ తెలియదు కదా మనకి, మన బైబిల్ చదివితే అర్థమైంది. అమ్మా ఈ గిన్నె వెరీ గుడ్, క్లాప్స్ కొట్టండి తన కొరకు. అట్లీస్ట్ అదన్న చెప్పింది కదా, అడిగాడు కాదు, అది అడిగాడుగా. కానీ తర్వాత ఏమన్నాడు, కానీ అయ్యా నీ చిత్తమే. అది కాకుండా ఇంకొకటి అడిగాడు ఆయన అడిగాడు ఇంకొకటి, ఆయన కోసం ఒకటి అడిగాడు, ఏదైతే ఆయన అక్కడ విడిచిపెట్టి వచ్చాడో అది అడిగాడు. యోహాను సువార్త 17వ అధ్యాయం చేయండి. ఇప్పుడు యోహాను సువార్త 17. పాస్టర్ గారు నాతో అప్పుడప్పుడు అంటుంటారు, అయ్యా పాస్టర్ గారు మీరు చాలా ఏమంటారు డీప్గా చెప్తా ఉన్నారు, చాలా డీప్. అలా కాకుండా ఏదో పైపైన మామూలు అందరూ చెప్పండి అంటుంటారు. అప్పుడు పాస్టర్ గారు అంటుంటారు, అది నాతోని కాదు, అది నా వల్ల కాదు, అందుకోసం నేను ఏర్పాటు చేయబడలేదు. దేవుని యొక్క పిలుపు కొంతమందికి ఉంటుంది, ఆ పిలుపుని బట్టే వాళ్ళు ఉంటారు. సో దయచేసి గుర్తుపెట్టుకోండి, పైపైన మాటలు ఏదో సంతోషం కలిగించే మరి 2 మాటలు చెప్పేస్తే భలే ఉంటుంది. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు, వాగ్దానం ఇచ్చాడు, నీకు అది ఇచ్చాడు, ఇవన్నీ కాదు. వీ నీడ్ టు నో ద ట్రూత్. లోతైన సత్యం తెలుసుకోవాలి. ఎంత లోతుగా వెళ్తే అంతగా మనం దేవుని స్వరూపంలోనికి మార్చబడతాం, హెచ్చించబడతాం. ఇక్కడ 17వ అధ్యాయము, యోహాను సువార్త 17వ అధ్యాయము, ఇట్ ఈస్ కాల్డ్ ప్రీస్ట్లీ ప్రేయర్. ఈ అధ్యాయాన్ని ప్రధాన యాజకుని యొక్క ప్రార్థనగా మనం పరిగణిస్తాం. యేసుక్రీస్తు ప్రభు వారు తన శిష్యుల కొరకు చేసిన ప్రార్థనగా దీన్ని మనం చూస్తాం. మీకు ఒకవేళ ఐడియా ఉంటే గనక, ఇట్స్ ద ప్రీస్ట్లీ ప్రేయర్ ఆఫ్ ద లార్డ్ జీసస్. ప్రధాన యాజకుడిగా తను దేవునికి చేసిన ప్రార్థన. ఇక్కడ 1 నుంచి మనం చదవచ్చు, కానీ సమయం ఉండదు కాబట్టి సరిపోదు కాబట్టి 5వ వచనాన్ని ఒకసారి చదువుతున్నాను. 4-5 చదువుదాం. 4-5 చదువుదాం. I have glorified thee on the earth, I have manifested the work which thou gavest me to do. చదవమ్మా 4. తండ్రి లోకము పుట్టక మునుపు 4 అమ్మా 5 లోకం పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో. తెలుగులో పైన కింద మారిపోయింది, నేను ఇంగ్లీష్ లో చదువుతాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఏమన్నాడంటే ఐ హావ్ గ్లోరిఫైడ్ ది ఆన్ ద ఎర్త్. నేను నిన్ను ఈ భూమి మీద మహిమపరిచాను. ఐ హావ్ ఫినిష్డ్ ద వర్క్ which thou hast given me to do. నువ్వు నాకు ఏదైతే పని ఇచ్చావో ఇక్కడ చేయమని, ఆ పనిని నేను ముగించాను. 5వ వచనం. అండ్ నౌ ఇప్పుడు, ఓ ఫాదర్ తండ్రి, గ్లోరిఫై దౌ మీ
with thine own self, with the glory which I had with thee before the world was. Hallelujah. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి అయ్యా నువ్వు ఇచ్చిన పని నేను ఇక్కడ సంపూర్ణంగా భూమి నెరవేర్చాను. మీద నిన్ను మహిమ పరిచితిని. భూమి మీద నిన్ను మహింపరిచాను. తండ్రి లోకము పుట్టక మునుపు లోకము పుట్టక నీ మునుపు యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమ పరచుము. నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమ పరచుము. అర్థమైందా మీకు ఇప్పుడు? సో ఈ సృష్టి యావత్తు లేక మునుపు తండ్రి కుమారులు కలయికతోనే కలిసే ఉన్నారు, మహిమను కలిగే ఉన్నారు. అయితే ఆ మహిమను ఆయన విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చాడు. He came down onto this earth, leaving his glory, so that we can get that or have that glory. ఆ మహిమను మనం పొందుకోవాలని ఆయన తన మహిమను విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చాడు. తండ్రిని అడుగుతున్నాడు ఏమనంటే, అయ్యా నువ్వు ఇచ్చిన పని నాకు అయిపోయింది, నేను చేసేసాను. ఇప్పుడు ఈ సృష్టి పునాది వేయబడక మునుపు ఏదైతే మహిమ నీ దగ్గర నాకుందో ఆ మహిమను నాకు మరలా ఇవ్వు. మనం రోమన్స్ 3:23 ఏం చదివాము? అందరూ పాపము చేసి దేవుడిచ్చి మహిమను పొందలేకపోవచ్చున్నారు. యేసు ప్రభు వారు ఆ మహిమను విడిచిపెట్టి మన కొరకు ఈ లోకానికి వచ్చి మన కొరకు చేసిన పనంతా ఆయన మానవుని సేవకుని స్వరూపము దాల్చి ఆ పనంతా చేసి ఇప్పుడు తండ్రిని అడుగుతున్నాడు, అయ్యా ఆ మహిమను నాకు మరలా కలిగజేయ. మళ్ళీ చదవండి మా వచనాన్ని. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమ పరిచితిని. తండ్రి లోకం పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమ పరచుము. దేవుడు కూడా నిన్ను నన్ను కూడా యేసు క్రీస్తు కలిగి ఉన్న మహిమతో మహింపరచాలని కోరుకుంటున్నాడు. ఆమేన్. అయితే మనం పాపము చేసి ఆ మహిమను పొందుకోలేక పోతున్నాము. అర్థమైందా ఇప్పుడు? ఓకే, రైట్. సో ఈ మహిమను పొందుకునే మార్గం కూడా యేసు ప్రభు చూపించాడు. మహిమను ఎలా పొందుకోవాలి? ఆయన ఆల్రెడీ మహిమ ఆది అంతం లేనివాడు, మహిమ కలిగిన వాడు. ఆయన ఏం చేశాడు? దాన్ని వదిలేసి వచ్చాడు. ఏమండి? దాన్ని వదిలేసి వచ్చాడు. ఆయన స్వరూపమే, ఆయన స్వభావమే, ఆయన పోలికే మహిమోన్నతుడు. ఆయన సృష్టికర్త, ఏకైక దేవుడు. అయితే ఆయన దాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే అది మనం పొందుకోవాలని, అదేవిధంగా అది మళ్ళా ఎలా పొందుకోవాలో చూపించాలి, మనకు నేర్పించాలని. ఇక్కడ తండ్రితో ఏమన్నాడు? అయ్యా నీవు నాకు ఇచ్చిన పనిని నేను ముగించాను, నెరవేర్చాను. కాబట్టి ఇప్పుడు దాని అర్థం ఏంటి? మనందరము కూడా ప్రభువు మనకి ఇచ్చిన పనిని ఇక్కడ ఏం చేయాలి? ముగించి ఆయనకు విధేయత చూపించి ఆయన చెప్పినట్టు జీవించి ఏం చేయాలి? మహిమను పొందుకోవాలి. మరి ఈ లోకంలో ఆయన చెప్పినట్టు జీవించడం కష్టమా? చాలా సులువా? చాలా కష్టం, చాలా కష్టం. కానీ ఆయన చూపించిన మార్గం ఏంటి? అదే మార్గం. ఆయన నేనే మార్గము అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటి? ఆయన తప్ప వేరే మార్గం లేదు. ఇప్పుడు మీకు ఏదైనా అడ్రస్ కావాలి, ఒక వ్యక్తిని అడిగారు అనుకోండి, అయ్యా మరి కమలానగర్లో లేదంటే సరే కొంచెం దూర ప్రాంతం అనుకుందాం, కూకట్పల్లిలో పలానా బిల్డింగ్కి వెళ్ళాలి అని అడిగారు అనుకోండి. అతను మీకు అడ్రస్ చెప్పాడు అనుకోండి, ఇదిగో ఇట్లా వెళ్ళి రైట్ లెఫ్ట్ ఏదో చెప్పాడు అనుకోండి. అప్పుడు అతడు మీకు మార్గమును చూపించిన వాడు అవుతాడు, అంతేనా? చెప్పిన వాడు అవుతాడు. అలా కాకుండా అక్కడికి వెళ్ళాలా రా అని నీ చేయి పట్టుకొని అతడు తీసుకెళ్ళాడు అనుకో, అప్పుడు అతడే నీ మార్గం అవుతాడు. హల్లెలూయా. అవునా? మార్గం చూపించడం వేరు, మార్గమే అవటం వేరు. యేసు ప్రభు మార్గం. ఆయన మార్గం. ఆయన నీ చేయి పట్టుకొని, నువ్వు ఆయన చేయి పట్టుకొని ఆయనతో కలిసి, అంతకుముందే మనం ఒక
వాక్య భాగం ఒక సండే మెసేజ్ చూసాం కదా, ఇద్దరు కూడి సమ్మతించకుండా నడవగలరా అనే దాని మీద ఒక వాక్యం చెప్పాం కదా. మీ ఇద్దరు ఏకీభవిస్తే తప్ప, ఇద్దరు ఏకీభవిస్తే కలిసి ముందుకి వెళ్ళలేరు. సో నువ్వు యేసు ప్రభుతో ఏకీభవించి ఆయన ఎలాగైతే తన తండ్రి తనకిచ్చిన పనులను ఇక్కడ ముగించి మహిమను పొందుకున్నాడో, మహిమలో ప్రవేశించాడో, నువ్వు నేను కూడా అలాగే ఇక్కడ మనకి ఇవ్వబడినటువంటి పనిని విధేయతతో, పూర్తి విధేయతతో చేసి ముగించి ఆ మహిమను పొందుకోవాలి. దెర్ ఇస్ నో అదర్ వే, దెర్ ఇస్ నో అదర్ వే. చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయము, మాథ్యూ గాస్పల్ 25th చాప్టర్. ఇంకొక ప్రూఫ్ మీకు ఒకటేం చూపించాను మీకు, అయ్యా ఆ మహిమను నాకు మరలా ఇవ్వు అని అడిగాడు కదా. అంటే ఏం అర్థం? దాని అర్థం ఆయన విడిచిపెట్టి వచ్చింది ఏంటి? మహిమని. దాన్ని మళ్ళీ పొందుకోవాలి మనం దాన్ని పొందుకోవాలని ఆయన విడిచిపెట్టి వచ్చాడు. పొందుకోవడానికి ఏదో మార్గం ఆయన మనకి జీవించి చూపించి వెళ్ళాడు. సో ఇక్కడ చదవండి, ఇక్కడ మీకు ఇంకా క్లియర్గా అర్థమవుద్ది. ఇప్పుడు మీకు అర్థమవుద్ది, ఆయన మరలా అందుకే తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాడా లేదా? వెళ్ళిపోయాడా? వెళ్ళిపోయాడు. అంటే ఇప్పుడు ఎక్కడున్నాడు ఆయన? ఆ మహిమలోనే ఉన్నాడు, ఆ మహిమ కలిగే ఉన్నాడు కదా. కానీ లోకంలో ఉన్నప్పుడు ఆ మహిమ ఆయనకి లేదు. ఓకే, రైట్. ఇప్పుడు చూడండి, 25వ అధ్యాయము 31వ వచనం మనం చదివితే యేసుప్రభు వారు స్వయంగా చెప్పారు. యేసుప్రభు స్వయంగా తన శిష్యులతో చెప్తా ఉన్నారు, when the son of man shall come in his glory. ఆయన మళ్ళీ రాబోతున్నాడు, ఈ లోకానికి మళ్ళీ రాబోతున్నాడు. ఈసారి ఎలా రాబోతున్నాడు? మహిమతో రాబోతున్నాడు. హల్లెలూయా. అంటే ఇంతకుముందు ఎలా వచ్చాడు చెప్పాలి? ఇంతకుముందు ఎలా వచ్చాడు? మహిమ రాలేదు, మహిమను విడిచిపెట్టి వచ్చాడు. అర్థమవుతుందా? ఓకే. when the son of man shall come in his glory and all the holy angels with him, then shall he sit upon the throne of his glory. చదవమ్మా ఇప్పుడు. తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను. ఇక్కడ దేవుని కుమారుడు లేదా దేవుడు అనుందా? లేదు. ఎవరు? మనుష్య కుమారుడే. అంటే ఈ లోకంలో ఎలాగైతే పుట్టాడో, ఈ లోకంలో ఎలాగైతే జీవించాడో అదే యేసు ప్రభు ఎలా రాబోతున్నాడు ఈసారి? చదవమ్మా, వచనం చదువు. తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండును. హల్లెలూయా. సో రోమన్స్ 8:23, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ఆ మహిమను నువ్వు నేను పొందాలని ఆయన మహిమను అక్కడ విడిచిపెట్టి వచ్చి మరలా ఆ మహిమను ఎలా పొందుకోవాలో మనకు ఒక మార్గాన్ని చూపించాడు. ఆ మార్గమే ఆయన జీవించిన జీవిత విధానం. ఈసారి మళ్ళీ రాబోతున్నాడు. కానీ ఎలా రాబోతున్నాడు? మహిమతో రాబోతున్నాడు. ఆయన మహిమ గల సింహాసనం మీద మహిమతో ఆయన రాబోతున్నాడు. సో ఇప్పుడు మనకేం అర్థమవుతుందంటే, అందరం పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నాం. కానీ దేవుడు ఏ పాపము చేయకపోయినా ఆ మహిమను విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చాడు, మనకి నేర్పించాడు మరలా ఆ మహిమను ఎలాగా పొందుకోవాలో. ఈసారి ఆయన మహిమతో రాబోతున్నాడు. సో ఇప్పుడు మనందరికీ ఆయన మనల్ని క్షమించడం ద్వారా ఆయన రక్తము చేత మనము పవిత్రపరచబడుట చేత ఆయన ద్వారా మనము ఆయన రక్తం ఇచ్చి మనల్ని వెలబెట్టి కొనుట ద్వారా మనందరము కూడా దేవుని కుమారులము అయ్యాము. అవ కదా? ఏమండి, మనం కూడా దేవుని కుమారులమయ్యా లేదా? ఎస్. శిలువకు ముందు ఆయన దేవుని ఏకైక కుమారుడు, శిలువ తర్వాత పునరుద్ధానం తర్వాత ఆయన జ్యేష్ఠ కుమారుడు. సో మనందరం కూడా ఏమయ్యాము? దేవుని బిడ్డలమే అయిపోయాం, దేవుని కుటుంబ సభ్యులమే అయిపోయాం. హీ అడాప్టెడ్, మన దత్తత తీసుకుని దత్తపుత్రుడు అని కూడా మన బైబిల్లో ఉంది. మరి యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆ మహిమను మరలా పొందుకోవడానికి దేవుని కుమారుడే కదా ఆయన. ఈ లోకంలో మనిషి కుమారుడు, దేవుని కుమారుడే. కానీ మరలా ఆ మహిమను పొందుకోవాలంటే ఏం చేయాలా? దేవునికి లోపడాలా.
తండ్రికి లోబడాల, లోబడి దాన్ని మరలా పొందుకున్నాడు కదా. అలాగే ఆయన శిలువ రక్తము ద్వారా, ఆయన మనలను క్షమించడం ద్వారా, ఆయన వెలపెట్టి మనల్ని కొనుట ద్వారా మనము దేవుని పిల్లలమయ్యాము, దేవుని కుటుంబ సభ్యులమయ్యాము. అయినంత మాత్రాన ఆ మహిమను మనం పొందుకోవటానికి కుదరదు. మనం కూడా దేవుని పిల్లలమని గ్రహించి, దేవుడు మనకు ఒక బాధ్యతనిచ్చాడు, మనకు కొన్ని పనులు అప్పగించాడని తెలిసి వాటిని మనము కూడా పూర్తి చేసి అప్పుడు ఆ మహిమను పొందుకుంటాం. ఎలా పొందుకోవాలి, ఆ మార్గం ఏంటో కూడా ఒకసారి చూద్దాం. ఓకే, మార్గం కూడా చూద్దాం. ఓకే, చూడండి. ఇప్పుడు రోమన్స్ 3rd chapter 23 చదివాం కదా. 23 చదివాం కదా. ఇప్పుడు 24 చదువుదాం. 23 ఏముంది? ఫర్ ఆల్ హ్యావ్ sinned and come short of the glory of God, being justified freely by his grace. ఇప్పుడు మన స్థితి ఏంటంటే, మనం ఉచితంగా ఆయన కృప ద్వారా నీతిమంతులుగా తీర్చిదిద్దబడ్డాము. త్రూ ద రిడెంప్షన్ దట్ ఈస్ ఇన్ క్రైస్ట్ జీసస్. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. We fall short of the glory, but this glory is accessible through redemption and grace. ఒకప్పుడు మనం ఆ మహిమను పొందలేకపోతున్నాము, కానీ ఇప్పుడు ఆ మహిమను పొందుకోవడానికి అవకాశం మనకు కలిగింది. ఆ మహిమను పొందుకునేటువంటి అవకాశం మనకు కలిగింది. దేని ద్వారా? ఆయన రక్తము ద్వారా విమోచించబడుట ద్వారా, ఆయన కృప ద్వారా మనకు అవకాశము దొరికింది. హల్లెలూయా, అవకాశం మనకు దొరికింది. అది ఎలా పొందుకుంటాం, మనం ఎలా మహిమలో మనం ఎదుగుతాం, మహిమ నుంచి మహిమకి ఎలా వెళ్తాం అనేది కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం మనం చదివితే, 2 Corinthians 3rd chapter 18th verse. But we all with open face, beholding as in a glass the glory of the Lord, are changed into the same image from glory to glory, even as by the Spirit of the Lord. చదవమ్మా. మనమందరమును ముసుకులేని ముఖముతో ప్రభువు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. సో ఇప్పుడు అర్థం చేసుకోండి. యేసుక్రీస్తు ప్రభు రక్షకుడిగా అంగీకరించడం ద్వారా, ఆయన చేత క్షమించబడటం ద్వారా, ఆయన రక్తం చేత కడుగబడటం ద్వారా, ఆయన వెలపెట్టి మనల్ని కొనడం ద్వారా మనకు మహిమలోకి ప్రవేశించే అవకాశం దొరికింది. ఈ మహిమ నుంచి అత్యధిక మహిమకు మనము వెళ్ళాలి. అలా వెళ్తూ ఆఖరికి ఆయన మహిమ స్వరూపంలోనికి మనము మార్చబడాలి. ఈ ప్రాసెస్ ఎలా జరుగుద్ది అని అంటే, కొంచెం కష్టం వినటానికి, మీకు కాదు, ప్రతి ఒక్కడికి కష్టం అది వినటానికి. ఈ ప్రాసెస్ ఆ మహిమ నుంచి మహిమలోనికి ఎలా వెళ్ళాలి అని అంటే, చెప్పండి, దేని ద్వారా వెళ్తాం మనం అలాగా ఆ మహిమలోకి? అమ్మా, దేవుడు చెప్పినట్టు జీవిస్తే ఏం జరుగుద్ది ఇక్కడ ఈ లోకంలో? శ్రమలు. కరెక్ట్. దేవుడు చెప్పినట్టు జీవిస్తే ఈ లోకంలో ఏముంటాయి? శ్రమలే. యేసు ప్రభుకి శ్రమలేనా? తండ్రి చెప్పినట్టు జీవిస్తే? యేసు ప్రభు చెప్పినట్టు జీవిస్తే శిష్యులకు శ్రమలేనా? లేదా సుఖ సౌఖ్యాలు, విలాసవంతమైన జీవితాల? శ్రమలే. ఇంకా చెప్పాలంటే వేరే మార్గం లేదు. ప్రభు చెప్తున్న మాట వింటాను, జాగ్రత్తగా వినండి. ఆ మహిమను మనం పొందుకోవాలి. ఆయన పొందుకున్నాడు. దేని ద్వారా పొందుకున్నాడు చూడండి. ఇప్పుడు లూకాసు వార్త 24వ అధ్యాయము 26వ వచనం. లూక్ గాస్పల్ 24th chapter 26th verse. 25th 26th కూడా చదవచ్చు. Then he said unto them, యేసు ప్రభువు చెప్తున్నారు తన శిష్యులతో, ఓ ఫూల్స్,
ఏమంటున్నాడు ఆయన? ఓ ఫూల్స్ అండ్ స్లో ఆఫ్ హార్ట్ టు బిలీవ్ ఆల్ దట్ ద ప్రాఫిట్స్ హావ్ స్పోకెన్. చదవమ్మా. మాతో కూడా ఉన్న వారిలో 24-25 లూకా సువార్త 24 అందుకు ఆయన అవివేకులారా ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా క్రీస్తు ఇలాగు శ్రమపడి ought not Christ to have suffered these things and to enter into his glory? ప్రశ్న చదవమ్మా. క్రీస్తు ఇలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి ఆ మహిమలో ప్రవేశించడానికి ద పాత్ టు ఎంటర్ ఇంటు ద గ్లోరీ ఈజ్ సఫరింగ్స్. మందమతులారా, బుద్ధి లేని వాళ్ళ అంటున్నాడు. ఎందుకు క్రీస్తు ఆ మహిమలో ప్రవేశించాలి అంటే ఆ మహిమను ఆయన విడిచిపెట్టి వచ్చాడు. గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. ఎందుకు విడిచిపెట్టి వచ్చాడంటే మనందరం పాపం చేసి ఆ మహిమను పొందలేకపోతున్నాము. ఆ మహిమను ఎలా పొందుకోవాలో మనకి మార్గం చూపించడానికి వచ్చాడు ఆయన. హల్లెలూయా. దానికి యాక్సెసిబిలిటీ, దానికి అర్హత మనకి లేదు, కానీ ఆ అర్హతను ఆయన మనకు కల్పించాడు. ఆ అర్హతను ఆయన తన శిలువ త్యాగం ద్వారా మనకి కల్పించాడు. అయితే కల్పించినటువంటి అర్హతని మనం ఏం చేయాలి? వినియోగించుకొని ఆ యొక్క మహిమలో ప్రవేశించడానికి ఏం చేయాలి? శ్రమ ద్వారా మహిమ, అత్యధిక శ్రమ ద్వారా అత్యధిక మహిమ. హల్లెలూయా. There is no other path. He has showed clearly the path to enter into the glory is the sufferings. కానీ క్రైస్తవులకి సఫరింగ్స్ ఇష్టమా? అంటే ఏమి ఇష్టం లేదు? గ్లోరీ కూడా ఇష్టం లేదు, మహిమ కూడా ఇష్టం లేదు. సఫరింగ్ గ్లోరీ, మోర్ సఫరింగ్, మోర్ గ్లోరీ. సో ఈ వచనం ఏం చేస్తుందంటే, దిస్ వర్స్ హైలైట్స్ that entering into glory follows suffering and resurrection. We must also suffer with him to enter into glory. Romans 8:23 అందరికీ సుపరిచితమైన వాక్యం కదండి. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. ఆ మహిమను మనం పొందుకోవాలనే ప్రభు ఆ మహిమను విడిచిపెట్టి వచ్చి ఆ మహిమను ఎలా పొందుకోవాలో మార్గం చూపించాడు. దానికి ఒకే ఒక మార్గం, తండ్రికి విధేయత. ఈ రోజున మన ముందున్న మార్గం యేసుక్రీస్తు చెప్పిన ప్రతి మాటకు విధేయత చూపించటం. అలా చూపించినప్పుడు ఖచ్చితంగా ఏమొస్తాయి? మనకి కష్టాలు వస్తాయి. కష్టాల ద్వారానే మనం మహిమలోనికి వెళ్తా ఉంటాం. హల్లెలూయా. బంగారం గురించి తెలుసుగా మీకు? ఆడవాళ్ళకి బంగారం బాగా తెలుసు కదండి, బైబిల్లో కూడా ఉంది. బంగారం ప్యూరిఫై అవ్వాలంటే ఏం చేయాలండి? కొలింలో వేసి అంత కాలిస్తే అంత ప్యూర్ అవుతా ఉంటుంది. దాని వాల్యూ కూడా పెరుగుతూ ఉంటుంది. దాని మెరుపు కూడా మట్టిలో ఉన్నప్పుడు మట్టితో కలిసిపోయి ఉంటుంది తెలుసా అది. కానీ ఎప్పుడైతే కాల్చి దాన్ని ప్యూర్ అంత వ్యర్థాలన్నీ తీసేస్తారో అప్పుడు అది దగదగా మెరుస్తూ ఉంటుంది. వజ్రం కూడా అంతే, మట్టిలో ఉంటే అలాగే ఉంటుంది. కానీ ఎప్పుడైతే దాన్ని కట్ చేస్తారో తెలుసా, డైమండ్ అనేది ఎన్ని కట్స్ ఉంటే అంత షైన్. కట్ చేయటం అనేది బాధకరమైందే కదా. ఆ ప్రాసెస్ గుండా వెళ్తే తప్ప దాని మహిమ బయటికి కనపడుతుంది. రోమన్స్ 8:17 ఒకసారి చదువుతాం. జాగ్రత్తగా మీరు రోమన్స్ 8:17 రోమన్ రాసిన పత్రిక 8:17 అండ్ ఇఫ్ చిల్డ్రన్, ఇప్పుడు దేవుని పిల్లల మీరందరూ అంటే అందరూ చేయొచ్చు, మనం దేవుని బిడ్డలమే. అప్పుడు మన దేవుని బిడ్డలమైతే ఎవరు? మనం హెయిర్స్, వారసులం కూడా. మనం హెయిర్స్ ఆఫ్ గాడ్. ఎవరు వారసులం? దేవుని వారసులం. అండ్ జాయింట్ హెయిర్స్ విత్ క్రైస్ట్, యేసుక్రీస్తుతో కూడా వారసులం, కలిసి వారసులం. ఇఫ్ సో బి దట్ వి సఫర్ విత్ హిమ్ దట్ వి మే బి ఆల్సో గ్లోరిఫైడ్ టుగెదర్. చదవమ్మా. మనము పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు. జాగ్రత్తగా ఆలోచించండి. యేసుక్రీస్తు ప్రభువు అన్నారు, అయ్యా నన్ను మరలా
నాకు ఆ మహిమను కలుగు చేయన్నాడు కదా, ఆయన పొందుకున్నాడు. ఆ మహిమ పొందుకున్నా లేదా? మహిమ పొందుకున్నాడు. ఆ మహిమతో ఈసారి రాబోతున్నాడు. అయితే ఆ క్రీస్తుతో కూడా ఆ మహిమను మనం పొందుకోవాలంటే ఏం చేయాలమ్మా? ఆయనతో శ్రమపడిన ఎడల. అయ్యా దయచేసి అండర్లైన్ చేసుకోండి, ఇలాంటి వాక్యాలు పెట్టుకోవాలండి ఇళ్లలో. నాకు చాలా బాధేస్తుంది. క్రైస్తవ నేను ఇలా దేవుడు నన్ను దీవిస్తాడు, దేవుడు నీకు అది చేస్తాడు, అయ్యే వాక్యాలన్నీ అయ్యే ఉంటాయి ఇళ్లలో. అవి ఎందుకు ఉపయోగపడవు? నువ్వు చేయాల్సిందేంటి? నువ్వు జీవించాల్సిన జీవిత విధానం ఏంటి? వాగ్దానాలన్నీ పెట్టుకుంటే నీకు నెరవేర్చబడతాయి అనుకుంటున్నావా? అవ్వో. ఓ పని చేయండి, మీరు ఏం చేస్తారంటే నోటిఫికేషన్లు పడుతుంటాయి, జాబ్ నోటిఫికేషన్స్, అవన్నీ తీసుకొచ్చి ఇంట్లో అంటించుకోండి. జాబులన్నీ వచ్చేస్తాయా? చెప్పాలా? వస్తాయండి? రావు. ఏం చేయాలా? కష్టపడి చదవాలా, చదివి ఎగ్జాము రాయాలా. వాగ్దానాలన్నీ ఇంట్లో ఇల్లు మొత్తం వాక్యాలు ఉంటాయి. జనాలు చూస్తే అంటే ఎంతో భక్తి పరులు అనమాట. అయ్యేం నీ జీవితంలో జరగాలంటే ఏం చేయాలా? ఆయన చెప్పినట్టుగా జీవించాలి. మళ్ళీ చదవమ్మా వచనం. ఈరోజు మనం మాట్లాడుతుంది, దేవుడు మనకు తెలియజేస్తుంది, మనము పిల్లలమైతే వారసులము. దేన్నైతే పొందుకోలేకపోతున్నాం మహిమను, అది ఎలా పొందుకోవాలో దేవుడు తెలియజేస్తున్నాడు. మనం అది పొందుకోవాలి కాబట్టి ఆయన దాన్ని విడిచిపెట్టి వచ్చి అది ఎలా పొందుకోవాలో మార్గం మనకు చూపించాడు. చదవమ్మా. మనము పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు. క్రీస్తుతో కూడా మహిమ పొందుకోవాలి. క్రీస్తు కూడా మహిమ పొందుకోవాలి ఎంతమందికి ఉంది? పొందుకోవాలంటే ఏం చేయాలి? ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోడి వారసులము. అది సంగతి. There is no other way. Let's read one more verse. Philippians 1:21 చదవండి ఒకసారి. ఇప్పుడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము తెలుగులో 30వ వచనం, అది ఇంగ్లీష్లో 29, తెలుగులో 30. నేను 29 చదువుతున్నాను. ఫిలిపియన్స్ 1:29 ఐఎమ్ రీడింగ్, బట్ యూ రీడ్ ఇన్ తెలుగులో వాళ్ళైతే 30 చదవండి. ఫర్ unto you it is given in the behalf of Christ not only to believe on him, అండర్లైన్ చేసుకోండి, but also to suffer for his sake. చదవమ్మా. క్రీస్తునందు విశ్వాసం ఉంచట మాత్రమే గాక. అయ్యా ఎంతమంది యేసుక్రీస్తు విశ్వాసం ఉంచుతున్నారంటే అందరం చేస్తాం. yes I trust Lord పాటలు పాడతారండి చేతులతో, గ్లోరీ గ్లోరీ గ్లోరీ. అంటే గ్లోరీగా, అసలు గ్లోరీ ఏందో తెలియదుగా మనకి, తెలియాలి. మనం ఆయన యందు విశ్వాసం ఉంచడం ఒక్కటే కాదు, మన మీద ఉన్న పని, మనకు ఇవ్వబడిన పని. చదవమ్మా. క్రీస్తునందు విశ్వాసం ఉంచట మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను. అది మనకు అనుగ్రహించబడింది. ఆయన కేవలం నమ్మటం మాత్రమే కాదు, ఆయన కొరకు శ్రమ పడటం కూడా అనుగ్రహించబడింది. ఎందుకనంటే శ్రమ పొందుతూనే మనము మహిమలోనికి, ఆయనతో కూడా శ్రమ పడినప్పుడే ఆయనతో కూడా మహిమలో వారసులం అవుతాం. ఇంతకుముందు చెప్పినట్టుగా when we put the gold into the fire it will become more pure and glorious. రీసెంట్గా పక్కన మేము చెట్లు వేస్తాం, గార్డెన్ లా చేస్తాం. ఆ గార్డెన్ లా చేసేదానికి కొన్ని అనవసరమైన చెట్లు పెరిగిపోయినాయి, అవి తీసేయాలి. అయితే మా దగ్గర గొడ్డలి కూడా ఉంది, అన్ని ఐటమ్స్ ఉంటే నేను పెట్టుకుంటాను, నేనే చేస్తుంటాను అన్ని పనులు. ఆ గొడ్డలితో నరికే ప్రయత్నం చేస్తే ఆ గొడ్డలి చాలా మందంగా ఉంది. ఎంత కొట్టినా కానీ తెగట్లేదు, ఎందుకంటే మందంగా ఉంది కదా, తెగట్లా చెట్లు, చేతులు నొప్పి వస్తున్నాయి. అది గొడ్డలా కాదా? గొడ్డలే. అయితే దాని పని అది చేయలేకపోతుంది. గొడ్డలేంటి? దాని పని అది చేయలేకపోతుంది, ఎందుకంటే అది మొండిది అయిపోయింది. అప్పుడు నేనేం చేశానంటే కనుక్కొని, ఎక్కడ చేస్తారు ఏంటి అని కనుక్కొని, ఆఖరికి లాలాపేట వెళ్ళేటప్పుడు బ్రిడ్జ్ ఉంటుంది, మౌలాలి బ్రిడ్జ్ దగ్గరనే లెఫ్ట్ సైడ్లో ఒకళ్ళు ఈ తిప్పుకుంటా, అది ఎండలో, వాళ్ళని బ్లేడ్ స్మిత్ అంటారు ఇంగ్లీష్లో. ఏమంటారు వాళ్ళని? ఏమంటారు చెప్పాను ఆల్రెడీ, మీరు వినలా, అది విషయం. బ్లేడ్ స్మిత్ అంటారు. వాళ్ళ దగ్గర తీసుకెళ్తే వాళ్ళు ఏం చేశారు తెలుసా? ఆ గొడ్డల్ని ఏం చేశారు? ఫస్ట్
చేసి దాంట్లో పెట్టాడు. దేంట్లో పెట్టాడు? కొలిమిలో పెట్టాడు. తిప్పుతా ఉన్నాడు ఇట్లా అంటా ఉన్నాడు. ఎర్రగైంది. తీసుకొచ్చి రాయి మీద పెట్టాడు. సుత్తి తీసుకున్నాడు. ఏమండి? ఫటా కొట్టాడు. అప్పుడేమైంది? అది షార్ప్ అయింది, ఉపయోగపడేది అయింది. అవునా? అదేవిధంగా మనము కూడా శ్రమల ద్వారా వెళ్ళినప్పుడే పర్ఫెక్ట్ చేయబడి ఆయనకు ఉపయోగపడతాం, లేకపోతే లేదు. శ్రమ గుండా వెళ్ళకుండా నువ్వు ఆయనకి ఉపయోగపడే పాత్రవు కాలేవు. శ్రమలే మనల్ని ఆయన సేవ చేయడానికి సిద్ధపరుస్తాయి. శ్రమలే మనల్ని ఆయన మహిమలోనికి తీసుకొని వెళ్తాయి. సఫరింగ్, గ్లోరీ. మోర్ సఫరింగ్, మోర్ గ్లోరీ. మోర్ గ్లోరీ. దెర్ ఇస్ నో అదర్ వే. దెర్ ఇస్ నో అదర్ వే. ఇంకా మార్గం ఉందండి? ఇంకా మార్గం ఉందా? లేదు. ఎందుకంటే యేసు ప్రభువే మార్గము. ఆయన చూపించిన మార్గం అదే. మీకు తెలియదా మందమతులారా? మీకు తెలియదా క్రీస్తు శ్రమలు అనుభవించి మహిమలో ప్రవేశించాలని మీకు తెలియదా? ప్రవక్తలందరూ కూడా అదే చెప్పారు కదా అన్నాడు. మనకు చూపించిన మార్గము కూడా అది. అందుకే పేతురు తను రాసినటువంటి మొదటి పత్రికలో ఆయన చాలా చక్కగా ఈ మాటలు చెప్తాడు. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం మనం చూస్తే, 1 Peter 4th chapter 13th verse, but rejoice as much as ye are partakers of Christ's sufferings. ఎప్పుడు? 12వ వచనం. Beloved, think it not strange concerning the fiery trial which is to try you, as though some strange thing happened unto you. మీకు శ్రమ వచ్చినప్పుడు, అగ్ని వంటి మహాశ్రమ వచ్చినప్పుడు ఏదో జరిగిపోయింది మీకు వింత అని మీరు ఏదో ఆశ్చర్యపడబాకండి. ఎందుకనంటే బట్ రిజాయిస్, ఆనందించండి. ఎందుకనంటే ఇన్ యాజ్ మచ్ యాజ్ యు ఆర్ ఇన్ పార్టేకర్స్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు శ్రమలో మీరు పాలివారైనంతగా సంతోషించండి. ఎందుకనంటే దట్ వెన్ హిస్ గ్లోరీ షల్ బి రివీల్డ్ ye may be glad also with exceeding joy. ఎప్పుడైతే ఆయన మహిమ బయలుపరచబడుతుందో అప్పుడు ఆయనతో కూడా మనం ఎంతో సంతోషంగా ఆ మహిమలో ఉంటాము అనే ఆనందం కలిగి ఉండండి. కానీ ఏందిరా బాబు ఈ శ్రమలని అనుకోబాకండి. ఎవరికి లేవండి, నాకే వచ్చినాయండి కష్టాలు అనుకోబాకండి. ఇందులో మళ్ళీ చెప్తున్నాను, ఇందులో ఒకటి ఉంది. ఎన్నోసార్లు చెప్పాను. వాళ్ళ ఆయన ఫుల్ తాగుతూ ఉంటాడు, లివర్ పాడైపోయి హాస్పిటల్లో పడతాడు. ఏమో మాత్రం చాలా భక్తిపర ఆవంటది, అయ్యా ఎందుకో దేవుడు ఈ శ్రమని ఇచ్చాడయ్యా మాకంటది. అది దేవుడు ఇచ్చింది కాదు, వాడు తాగి తెచ్చుకున్నాడు. వాడు తాగి తెచ్చుకున్నాడు. దేవుడు ఇచ్చింది కాదు. మనం ఏం చేస్తామంటే వీలైనంతవరకు మనకు వచ్చే కష్టాలని దేవుడు అనుమతించాడు, శ్రమ అనుమతించాడని ఆయన మీద వేసేస్తాం, లేదంటే సాతాను గడిపెట్టాడు అంటాం. కానీ నాకు తెలిసినంత వరకు 98% స్వయంకృత అపరాధం మనం చేసుకునే దాన్ని బట్టే వస్తాయి. అయితే దేవుని కొరకు జీవించడం ద్వారా అలా జీవిస్తున్నప్పుడు వచ్చేటువంటి శ్రమలు ఇవి. అలా జీవిస్తున్నప్పుడు వచ్చే శ్రమలు, వాటి గురించి మీరు ఆశ్చర్యపడబాకండి, వస్తాయి. ఎందుకనంటే ఆయన మహిమలో మనము ఎంతో ఆయనతో కలిసి ఆనందించాలి. 5:10 చదవండి. 5:10 ఇప్పుడు మీరు కనెక్ట్ చేసుకోవచ్చు వర్సెస్. రోమన్స్ 8:23, అందరూ పాపం చేసి దేవుని ఇచ్చిన మహిమను పొందలేకపోతున్నారు. అయితే ఎందుకు పొందలేకపోతున్నాం? కానీ దేవుడు మనల్ని దేనికోసం పిలిచాడు? చూడండి 5:10 చదవండి. 5:10 బట్ గాడ్ ఆఫ్ ఆల్ గ్రేస్ హూ హ్యాడ్ కాల్డ్ us unto his eternal glory. దేవుడు మనల్ని పిలిచింది దేని కొరకు? తన నిత్య మహిమకు. క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వ కృపానిధియగు దేవుడు. చెప్పండి, ఇప్పుడు మీరు నేను దేని కొరకు పిలువబడ్డాం? నిత్య మహిమకు పిలువబడ్డాం. కానీ మన పరిస్థితి ఏంటి? ఒకప్పుడు పాపము చేసి ఆయన ఇచ్చే మహిమను పొందలేకపోతున్నాం. అయితే ఆ నిత్య మహిమ కొరకు ఆయన మనల్ని పిలిచాడు. ఇది సంగతి, అర్థమైందా? సో మనం పొందలేకపోతున్నాం, ఆయన పిలిచాడు. ఈ మధ్యలో ఉన్న గ్యాప్ని యేసు ప్రభు ఫిల్ చేశాడు. ఆయన మహిమను విడిచిపెట్టేసి వచ్చేసి అది ఎలా పొందుకోవాలో మనకి మార్గం చూపించి ఆయన పొందుకొని మనల్ని కూడా ఆ విధంగా పొందుకోమని చెప్పి మాదిరిగా చూపించి వెళ్ళాడు. సో ఆ నిత్య మహిమకి ఆయన పిలిచాడు. ఆ మహిమలో ప్రవేశించాలంటే ప్రాసెస్ ఉంది. ఏంటనంటే చదవండి. ఎప్పుడు ప్రవేశిస్తాం? ఆఫ్టర్ దట్ యు హావ్ సఫర్డ్ ఎ వైల్.
ఈ సఫరింగ్ అనేది ఎప్పుడూ ఉండేది కాదు, కొంతకాలమే ఉంటుంది, కొద్ది కాలం ఉంటుంది. మహా అయితే ఈ లోకంలో జీవించినంత కాలం ఉంటుంది అంతే. ఈ లోకంలో జీవించగలం కొద్దిదే కాదా, చాలా కొద్ది. సో ఇది కొద్ది కాలం ఆ సఫరింగ్ ఉంటుంది. కానీ ఏం జరుగుతుంది తర్వాత? హీ విల్ మేక్ యూ పర్ఫెక్ట్. ఆయన మనల్ని ఏం చేస్తాడు? పర్ఫెక్ట్ చేస్తాడు. నేను చెప్పానుగా గొడ్డలి అది పర్ఫెక్ట్గా లేదు. అది పర్ఫెక్ట్ అవ్వటం కోసం కొలిమిలో పెట్టి బాగా కాల్చి ఆ బ్లేడ్స్ మీద ఏం చేశాడు? కొట్టి దాన్ని ఏం చేశాడు? పర్ఫెక్ట్ చేశాడు. మనం కూడా శ్రమల గుండా వెళ్ళినప్పుడు దేవుడు మనల్ని పర్ఫెక్ట్ చేస్తాడు, స్టాబ్లిష్ మనల్ని స్థిరపరుస్తాడు, స్ట్రెంగ్థెన్స్ బలపరుస్తాడు, మనల్ని సెటిల్ చేస్తాడు. హల్లెలూయా. చదవమ్మ తెలుగులో ఇప్పుడు. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమ పడిన పిమ్మట. శ్రమ పడాలి మనం? కొంచెం కాలమేనండి శ్రమలు ఉండేది. ఈ లోకంలో బ్రతికినంత కాలమే శ్రమలు ఉండేది. కానీ అది నచ్చుద్దా జనానికి? నచ్చదు. హాయిగా బతకాలి ఈ లోకంలో అనుకుంటున్నారు. కుదరదు. అది క్రైస్తవ జీవితం అది కాదు. చదవమ్మా. తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచును. అది ప్రభు చేత స్థిరపరచబడి, ప్రభు చేత పూర్ణులుగా చేయబడి, ప్రభు చేత స్థిరపరచబడాలని అనుకుంటే గనక మనం ఏం చేయాలి? కొద్ది కాలం ఈ శ్రమల్ని అనుభవించాలి, తప్పదు. యేసు ప్రభు అదే మార్గాన్ని చూపించాడు. దెర్ ఇస్ ఓన్లీ వన్ గాడ్, దెర్ ఇస్ ఓన్లీ వన్ వే. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. కానీ దేవుడు మనల్ని ఆ నిత్య మహిమకు మనల్ని పిలిచాడు. ఆ నిత్య మహిమను పొందుకోవాలి, దానిలోకి వెళ్ళాలంటే ఏం చేయాలి? మనం యేసు ప్రభు చూపించినటువంటి మార్గాన్ని మనం అనుసరించి, ఆయన ఎలాగైతే తన తండ్రి మాటలకు విధేయత చూపించాడో, తన యొక్క ఆ జీవితాన్ని విధేయతతో శిలువ మరణం అగునంత వరకు తండ్రికి విధేయత చూపించాడు. ఈ రోజున మనం ఎంతవరకు తండ్రికి, దేవునికి విధేయత చూపిస్తున్నాం? నేను తల బాదుకొని చెప్తా ఉంటాను, వాక్యముతో సమయం గడపండి, వాక్యమే దేవుడు. అనవసరమైన వాటి అన్నిటికీ మనకి టైం ఉంటుంది. అనవసరమైన వాటికి అన్నిటికీ టైం ఉంటుంది, వాక్యానికి సమయం ఉండదు. దయచేసి మరలా చెప్తా ఉన్నాను, ఇఫ్ యు డు నాట్ స్పెండ్ టైమ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్, యు ఆర్ నాట్ లివింగ్ విత్ గాడ్ ఎట్ ఆల్. వాక్యంతో సమయం గడపకపోతే నువ్వు దేవునితో జీవిస్తున్నట్టు కాదు, నీ జీవితం నువ్వు ఒంటరిగా జీవిస్తున్నట్టే. డిసైడ్ యువర్ సెల్వ్స్. మార్త ఎలాగుంటారా, మరి ఎలాగుంటారా? ఆయన పాదాల చెంత కూర్చొని వింటూ నేర్చుకుంటూ సమస్తం పొందుకుంది. మనం కూడా అలాగే ఉండాలి. సో దేవుడి లోకానికి వచ్చినప్పుడు ఆయన విడిచిపెట్టి వచ్చింది తన మహిమను. ఎప్పుడైతే తండ్రికి విధేయత చూపించి తను వచ్చిన పర్పస్ అంతా కూడా కంప్లీట్ చేశాడో, తండ్రిని అడిగాడు, అయ్యా మరలా నాకు ఆ మహిమను కలుగచేయాలి. ఇప్పుడు వెళ్ళిపోయాడు, ఆ మహిమను పొందుకున్నాడు, మరలా ఆ మహిమతో ఆయన రాబోతున్నాడు. మనము కూడా ఆ మహిమలో ప్రవేశించాలని తన నిత్య మహిమకు పిలిచినటువంటి దేవుడు మనతో చెప్తున్నాడు. కొద్ది కాలం శ్రమలు ఉంటాయి, కానీ ఆ తర్వాత నేను మిమ్మల్ని పూర్ణులుగా చేస్తాను, స్థిరపరుస్తాను, బలపరుస్తాను. ఆమేన్. అందరు లేచి నిలబడితే ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీ యొక్క అపారమైన కృపను బట్టి వందనాలు. మీ కృప చేత, మీ ప్రణాళిక చొప్పున మమ్మలను ప్రేమించి, అయ్యా ఎంత ప్రేమించావో ఇక మాటల్లో చెప్పలేం. నీ మహిమను విడిచిపెట్టి వచ్చావు. దేవునివై ఉండి దాసుని స్వరూపం దలుచుకున్నావు. అయ్యా నువ్వు బోధకుడు, నువ్వు గురువువి అయినప్పటికీ నీ శిష్యుల పాదాలు గడిగావు. ఆ టవలు భుజం మీద నడువు కట్టుకున్నావు. అంటే ఏంటి? దాసుని స్వరూపం. ఎంత తగ్గించుకున్నావు ప్రభువా. అలా తగ్గించుకున్నది మాత్రం నువ్వు మాస్టర్ కాకుండా పోలేదు, నువ్వు లార్డ్ కాకుండా, ప్రభు కాకుండా పోలేదు. నువ్వు ప్రభువే, కానీ నువ్వు దాసుని స్వరూపం దాల్చావంటానికి రుజువుగా శిష్యుల పాదాలు గడిగావు. అలాగే ఈ లోకానికి మనిషి రూపంలోకి వచ్చావు. సర్వోన్నతుడివి, సృష్టికర్తవు, నీకు అసాధ్యమైనది లేదు. ఒక్క మాట పలికితేనే ఈ సృష్టి అంతా కూడా వచ్చింది. అటువంటి దేవుడవు నీ మహిమను విడిచిపెట్టి వచ్చావు. ఆ మహిమను మేము పొందుకోవాలని తండ్రి
ఆ మహిమను పొందుకోవటానికి మార్గాన్ని కూడా చూపించావు. అది సఫరింగ్స్, శ్రమలు మాత్రమే. నీ మార్గములో జీవించడం ద్వారా వచ్చే శ్రమలు అవే మమ్మలను మహిమ నుంచి అత్యధిక మహిమలోనికి తీసుకుని వెళ్తాయి. ఆ జీవితాన్ని మాకు అనుగ్రహించమని, ఈ సత్యమును ప్రతి ఒక్కరూ తెలుసుకునే కృపను దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. వీఆర్ ఆల్ బ్లెస్డ్. హల్లెలూయా. కొద్ది కాలమే శ్రమలు, ఆ తర్వాత ఆయన మనల్ని స్థిరపరుస్తాడు, బలపరుస్తాడు. ఆమేన్.